అందరూ ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మ్యాక్రోనీ ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం ఒక 2 కప్స్ మ్యాక్రోనీ తీసుకోవాలి. మ్యాక్రోనీ తీసుకొని బాయిల్ వాటర్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మ్యాక్రోనీని కొంచెం వాటర్ కింద వదిలేయాలి. మనకి మ్యాక్రోనీ బాయిల్ అయ్యేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అది బాయిల్ అయిపోయింది కదా, దానిలో వాటర్ మొత్తం డ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అంత పట్టింది, ఎక్కువ పట్టదు. ఒక 2 ఆనియన్స్, కొంచెం మీడియం సైజు అయితే 2 తీసుకోవాలి, పెద్ద ఆనియన్ అయితే 1 తీసుకోవాలి. ఆనియన్ మనకు కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అది స్మెల్ పోయేంత వరకు మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో రాలేదు, కొంచెం రెడ్గా ఉన్నప్పుడే, కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడే, మనం ట్రాన్స్పరెంట్ కలర్ అయినప్పుడే మనం దాంట్లో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ కొంచెం పసుపు, కారం, ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ ఒక టమాటో వేసుకుంటే సరిపోయింది. ఒక టమాటో సన్నని స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి. మరి పెద్ద పెద్ద స్లైసెస్ వేయకూడదు, కొంచెం మగ్గాలి. నెక్స్ట్ దీంట్లో నేను ఒక మసాలా మ్యాజిక్ అనే పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ ఇంకా 2 ఎగ్స్ పక్కన తీసుకొని ఎగ్స్ని బీట్ చేసుకొని మనం పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇలా మనం బాగా ఫ్లఫీగా అయ్యేంత వరకు మనం ఈ 2 ఎగ్స్ని బీట్ చేసుకున్నాము. మనం ఎంత మ్యాక్రోనీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి మన ఎగ్స్ క్వాంటిటీ అని, నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. చూడండి, టమాటోస్ కొంచెం మగ్గాయి కదా, టమాటోస్ పైన మనం ఈ ఎగ్స్ని బీట్ చేసి పెట్టుకున్నాం కదా 2 ఎగ్స్ని, ఆ 2 ఎగ్స్ని ఇలా వేసేయాలి. కొంచెం సేపటి వరకు మనం ఎగ్ని డిస్టర్బ్ చేయకూడదు, మనం దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 or 3 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలి. చూడండి, మన ఎగ్స్ అనేవి కొంతసేపు అంతవరకు మనం డిస్టర్బ్ చేయకుండా ఇలాగే వదిలేసాం కదా. చూడండి, ఇలా బబుల్స్లా వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం మనం దీన్ని స్క్రాప్ చేసుకోవాలి, మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం మనకి ఈ మసాలా మొత్తం మన ఎగ్స్కి బాగా పట్టాలి. సన్నని మంట మీద మాత్రమే కొంచెంగా కలుపుకోవాలి ఒక సైడ్. నెక్స్ట్ మనం దీంట్లో ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాక్రోనీ అనేది, ఈ మసాలా ఎగ్లోకి కలుపుకున్న తర్వాత వేయాలి. దీనిపైనుంచి నేను మసాలా మ్యాజిక్ అనే పౌడర్, మ్యాగీ మసాలా మ్యాజిక్ ఉంది కదా, ఆ పౌడర్ వేసుకోవాలి. దీనికి మనకి 1 ప్యాకెట్ మసాలా మ్యాజిక్ అనేది పట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం టమాటో సాస్ అనేది వేసుకోవాలి. టమాటో సాస్ పిల్లలు తింటారు కాబట్టి ఇష్టంగా మనం కొంచెం టమాటో సాస్, ఆ ఫ్లేవర్ అనేది పిల్లలకి బాగా నచ్చుతుంది కాబట్టి ఇంకా రెడీ. పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే రెడీ. కంపల్సరీగా ట్రై చేసి చూడండి.